హలో అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్‌కి స్వాగతం. ఇవాళ మనం ఎంతో ఘుమఘుమలాడే పప్పుచారు కాసుకుంటున్నామండి. పప్పుచారు అంటే చాలా రుచిగా ఉంటుంది కదండీ! ఎలా కాసుకుందామో చూద్దాం. ముందుగా మన దగ్గర ఉన్న కూరగాయలన్నీ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగి మన దగ్గర ఏవి ఉంటే అవేనండి. మళ్ళీ మనం కొత్తగా కొని తెచ్చుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే కూరగాయ ముక్కలు సాంబార్లోనే కదండీ! ఇలా పప్పుచారులో కూడా వేసుకొని కాయండి ఎంత బాగుంటుందో మీరే చెప్తారు నాకు. చూసారా గుమ్మడికాయ ఎంత ఫ్రెష్‌గా ఉందో? గుమ్మడికాయ, సొరకాయ, రాడిషు, క్యారెట్టు, టమాటాలు అన్నీ మన దగ్గర ఏది ఉంటే అదేనండి. ఇలాగ అన్నీ కట్ చేసుకొని బెండకాయలు మన దగ్గర ఏది ఉంటే అదే ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపుకి జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లి రెబ్బలు, కరివేపాకు తీసి పక్కన పెట్టుకుందాం. టమాటా అండోయ్! పప్పుచారులో టమాటా మెయిన్‌గా అనిపిస్తుంది. టమాటా, కొత్తిమీర సాంబార్‌కి కానీ, పప్పుచారుకి కానీ చాలా రుచిని తీసుకొస్తాయండి. బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని నూనె వేడెక్కిందండి, తాలింపు వేసేసుకుందాం. మనం తీసి పెట్టుకున్నాం కదా, తాలింపులన్నీ వేసుకొని చక్కగా వేపుకోవాలి. తాలింపు ఎప్పుడు కూడా హైలో పెట్టి వేపుకోకూడదు. మీడియం మీడియంలో పెట్టి వేపుకున్నాం అనుకో చక్కగా ఏగుతాయి. పులుసులకు కానీ, వేపుళ్ళకి కానీ, పచ్చళ్ళకి కానీ, పప్పుచారులకు కానీ ఇలాగా లైట్గా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇంగు వేసుకొని కరివేపాకు వేసుకొని చక్కగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత గరిటె పెట్టకూడదు. తీసేసి మనం కుదుపుకుంటూ చక్కగా మగ్గించుకోవాలి. లాస్ట్‌లో ఏంటి వేసాను అనుకుంటున్నారా? ఉల్లికాడలండి. నేను మొన్న తీసుకొచ్చినవి 2 మిగిలితే పప్పుచారులో వేద్దాం బాగుంటాయిలే అని వేసేస్తున్నానండి. ఇందాక వంకాయ ఎందుకు కట్ చేయలేదంటే ముందుకు వస్తే కండ్రొస్తది కదండీ! అందుకని ఇప్పుడు ముక్కలు మగ్గేటప్పుడు కట్ చేసి వేసాను. చాలా లేతగా భలే ఉందండి వంకాయ. నవనవలాడుతూ భలే బాగుంది. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కుదుపుకుంటూ చక్కగా మగ్గించుకోవాలి. ఈలోపు కొత్తిమీర క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఒక 50 గ్రాముల చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. అది రసం తీసుకుంటున్నాను. ఇలా రసం తీసిన తర్వాత 1కి 2 సార్లు వేళ్ళ మీద వడకట్టుకోవాలండి. ఎందుకంటే మనకి చింతపండులో పెంకులు కానీ, దాని పిప్పి కానీ రాకుండా పప్పుచారులోకి బాగుంటుంది. పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, అది కూడా మిక్సీ పట్టేసుకొని ఉంచుకుంటున్నాను. ఇష్టమైతే మీరు పప్పు గుత్తితో కూడా ఇలా మెదుపుకోవచ్చు. నాకు మిక్సీ పట్టడం ఇష్టం, అందుకని మిక్సీ పట్టానండి. ముక్కలు ఇలా మగ్గించుకుంటూ ఉండాలి. చూసారా చాలా వరకు మగ్గిపోయింది ముక్కలు. ముక్కలు చూస్తేనే నోరు ఊరుతుంది కదా, చక్కగా మగ్గిపోయినాయి. తగినంత ఉప్పు వేసుకొని పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం. మనకు మసాలా కారం అండి, స్పూన్ వేసుకుంటే మనకేం కారంగా ఉండదు, చక్కగా సరిపోతుంది. అలా వేసిన తర్వాత ముక్కలన్నీ కదుపుకోవాలి. పసుపు, కారం, ఉప్పు ముక్కలకు పట్టి మనకి ఏమైనా చప్పగా ఉన్న ముక్కలు ఏమైనా ఉన్నా రుచి చక్కగా సరిపోతుంది వాటికి. ఉప్పు ఉంటేనే కదండి ఏదైనా రుచి వచ్చేది. అది ముక్కలకు పట్టిందనుకోండి చప్పదనం పోయి చాలా రుచిగా ఉంటుంది. ఇలా ముక్కలు ఉడకడానికి సరిపడగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొత్తిమీర వేసుకొని మనం ముందుగా చింతపండు రసం తీసి ఉంచుకున్నాం కదా, అది ఇప్పుడు వేసేసుకుందాము. చింతపండు చక్కగా వడకట్టుకుంటే మనకి పప్పుచారు చాలా బాగుంటుంది. ఇలా చింతపండు వేసిన తర్వాత ఒక్కసారి గరిటెతో కలుపుకుందాం. మూత పెట్టుకొని కాసేపు మరిగించుకుందాం. ఒక 5 నిమిషాలు ఆగితే చక్కగా మరిగిపోద్దండి. చూసారా పులుసు బాగా మరుగుతుంది కదా, మనం మిక్సీ పట్టుకున్న పప్పు తీసుకొచ్చి ఇప్పుడు వేసుకుందాం. పులుసు మరిగేటప్పుడు పప్పు వేస్తే పప్పు పులుసు మరిగి చాలా రుచి వస్తుందండి పప్పుచారు. మొత్తం అంతా వేసి ఇలా కలుపుకోవాలి. చూసారా పప్పు కూడా కొంచెం మరగాలి కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకుంటే చక్కగా మరిగిపోద్ది మనకి. వాటర్ పోసుకొని హైలో ఒక 5 నిమిషాలు వండితే చక్కగా మరుగుతుంది. మరిగిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవడమే. ఎందుకంటే మనకి ఆల్రెడీ మనం తాలింపు వేసాం కదండి,
అందుకని మళ్ళీ మనం తాలింపు వేసే అవసరం ఉండదు. కానీ ఇది చాలామంది మళ్ళీ కావాలి అని మీకేమైనా అనిపిస్తే మళ్ళీ డబల్ తాలింపు వేసుకోవచ్చు. వేసుకుంటే రుచి పెరుగుతుంది. కానీ నాకైతే ఇలా సరిపోతుందని నేను మళ్ళీ తాలింపేనండి. అంతేనండి. ఎంతో కమ్మని పప్పుచారు రెడీ అండి. మీరు కూడా ఇలానే కాస్తారా మీ ఇంట్లో? ఇలానే కాస్తారో, ఎలా కాస్తారో, మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.